బ్రో చెస్ట్ కి కొన్ని ఎఫెక్టివ్ వర్కౌట్లు చెప్పు బ్రో, దాన్ని రీల్ కూడా చేయి బ్రో. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి నీ బాడీ కండిషన్ చూస్తున్నా, ఎస్పెషల్లీ చెస్ట్ కండిషన్ క్రేజీగా ఉంది. సరే తమ్ముడు చేసేద్దాం పద. కానీ ఎప్పుడైనా ఎప్పటికైనా ఒకే ఒక మాట చెప్తా, నచ్చితేనే వర్కౌట్ లో ఇంక్లూడ్ చేసుకో, నచ్చకపోతే ఏం లేదు, సింపుల్ గా స్కేప్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనుకున్నారు, కాదు దీనికన్నా సేఫెస్ట్ వేరియేషన్ చెప్తా పదండి. స్మిత్ మిషన్ మీద ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అన్నమాట. నా వర్కౌట్ లో ఎప్పుడు వర్కింగ్ సెట్ స్టార్ట్ చేసే ముందు 2 వార్మప్ సెట్లు అయితే ఉంటాయి. 2 వార్మప్ సెట్లు అయిపోయాక ఇంటూ ద గేమ్ 4 సెట్లు పర్ఫార్మ్ చేస్తున్నాం. మూవింగ్ టు ద నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే ఫ్లాట్ డంబుల్ ప్రెస్ అన్నమాట. మీరు కనుక నా చెస్ట్ అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ బాగా స్ట్రెచ్ చేస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ వేసుకుని సగం పార్షల్ రిప్స్ చేస్తారు, గాల్లోనే ఊపేస్తారు వెయిట్లన్నీ. అట్లా చేస్తే ఏదో మజిల్ గ్రోత్ వచ్చేసిద్ది అనుకున్నారు, అట్లా రాదు. దాని మ్యాటర్ ఏంటంటే బిగ్ స్ట్రెచ్ కావాలి. చూసారు కదా నేను ఏ విధంగా బిగ్ స్ట్రెచ్ ఇస్తానో, వేసిన వెయిట్ కి న్యాయం చేస్తాను, అలా పర్ఫార్మ్ చేయండి. నేను ఎన్ని సెట్లు చేస్తున్నాను, ఎంతసేపు చేస్తున్నాను అన్నది మీకు స్క్రీన్ మీద చివర్లో ఇస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ డిప్స్. గురు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఏ వర్కౌట్ చేసినా తీట కొద్ది అక్కడ అమ్మాయి చూస్తున్నానో లేదంటే అబ్బాయి చూస్తున్నాడనో మీరు ఊపేస్తే అస్సలు మ్యాటరే ఉండదు. చేసేదానికి న్యాయం చేయండి. మీరు గంట చేయండి, అరగంట చేయండి, చేసిన అరగంట న్యాయం చేసి జిమ్ లో నుంచి పోండి. అదేనా చెస్ట్ వర్కౌట్ లో ఆఖరి వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ చెస్ట్ ఫ్లైస్. ఇవి నేను లాస్ట్ ఫినిషర్ కాబట్టి ఒక 7 సెట్స్ చేస్తున్నాను. రెస్ట్ టైం కూడా 30 to 45 సెకండ్స్ పెట్టుకున్నా గురు. అక్కడ చూసారు కదా మెంటల్ మాస్, చెస్ట్ మీద ఒక హైవే రోడ్ అయితే వెళ్తుంది. అది గురు నెక్స్ట్ వీడియోలో ఏ వర్కౌట్ కావాలి, అలానే ఏ డైట్ ప్లాన్ కావాలో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వర్కౌట్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేసేసి